సమాజానికి ఒక దర్పణం వంటి వాడు ఉపాధ్యాయుడు. ఎందుకంటే విశ్వాన్ని అంతటిని కూడా వెలిగించేటువంటి వాడు సూర్యుడు అయితే, మరి సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి వాడు ఒక మార్గదర్శిగా, ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉపాధ్యాయుడు తన యొక్క గొప్పతనాన్ని అని కాదు కానీ తన యొక్క ప్రభావాన్ని సమాజం మీద విపరీతంగా చూపించడం జరుగుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థి గురువుల్ని ప్రధానంగా తీసుకొని అతను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అతని ఆహార్యంలోనూ అదేవిధంగా వ్యవహారంలో కూడాను ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎంతో బహుముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడు. అందువల్ల ఉపాధ్యాయుడు అది ఒక ఉద్యోగంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, సమాజానికి ఒక దిశానిర్దేశాన్ని సూచించేటువంటి విధంగా ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు చేయలేని పాత్ర అంటూ ఈ సమాజంలో ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్గానూ ఉంటాడు, విద్యార్థుల్ని ఒక సమున్నతమైనటువంటి ఒక ఉత్తమ పౌరులుగా దేశానికి అందించడంలో, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో తన యొక్క కీలకమైనటువంటి పాత్రని నిరంతరము పోషిస్తూ ఉంటాడు. అందువల్ల సమాజంలో ఉపాధ్యాయుడు యొక్క స్థానం ఎంతో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది.